మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథా చిత్రాల జాబితా చూస్తే అందులో మనసంతా నువ్వే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రేమ కథా సినిమానే కాదు, ఓ సాధారణ కుర్రాడిని స్టార్ హీరోను చేసిన సినిమా. అంతకుముందు 2-3 సినిమాలలో ఘోరంగా నష్టపోయి ఉన్న ఓ నిర్మాతకు పదింత లాభాలు తెచ్చి మరో 4 సినిమాలు నిర్మించేందుకు అండగా నిలిచిన సినిమా మనసంతా నువ్వే. సింపుల్ కథే కానీ అది చెప్పిన తీరు, దానికి హద్దిన హంగులు, కథలో భావం, నటీనటుల మోములో కనిపించిన తీరుకి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయిపోయారు. ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దర్శకుడు విఎన్ ఆదిత్య అద్భుతంగా చిత్రీకరించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పైనే అయింది. ఈ సినిమాలో నటించిన ఉదయ్ కిరణ్, రీమా సేన్ తర్వాత భారీ ఆఫర్లు అందుకొని స్టార్ స్టేటస్ అందుకోగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ ఆల్బమ్గా కూడా నిలిచాయి. ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత ఎంఎస్ రాజు దేవి పుత్రుడు సినిమాతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాడు. అంతకుముందు 2 సినిమాలు కూడా నష్టాలే మిగిల్చిన దేవి పుత్రుడు కోలుకోలేని దెబ్బతీశాయి. ఓ సమయంలో పాత సినిమా చూస్తుండగా అందులో ప్రేమికులు ఏళ్ల తరబడి కలుసుకునేందుకు ఎదురుచూడడం అనే పాయింట్ నచ్చిన నిర్మాత కథ సిద్ధం చేయాలని పరుచూరి బ్రదర్స్ను కలిశారు. నిర్మాత రాజు, రచయితలు పరుచూరి బ్రదర్స్ కలిసి కెమెరామెన్ ఎన్ గోపాల్ రెడ్డి కలిసి దర్శకుడు విఎన్ ఆదిత్యకు అప్పగించారు. మే 10న రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మొదలుపెట్టి జూన్ 1 నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. అంతా కలిసి ఈ సినిమాకు అద్భుతమైన రూపం తీసుకురాగా అనుకున్న కథను ఆదిత్య అదే భావంతో తెరకెక్కించాడు. నిండా 4 నెలలు కూడా తిరగకుండానే అక్టోబర్ 19న మనసంతా నువ్వే సినిమా థియేటర్లలోకి వచ్చింది. కథ మీద నమ్మకంతోనే ఈ సినిమా కోసం భారీ ఆఫర్లు వచ్చిన నిర్మాత రాజు సొంతగా విడుదల చేశారు. తన నమ్మకం ఒమ్ము కాలేదు. అనుకున్నట్లే ఆయనకు మనసంతే నువ్వే సినిమా మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టి ఆర్థికంగా నిలదొక్కునేలా చేసిందని తెలిపారు. కేవలం 1.3 కోట్లతో తీసిన ఈ సినిమా అప్పట్లోనే 16 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేలా చేసింది. నిర్మాత ప్రతి ఏడాది కూడా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తన భావాన్ని షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఇక ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వరుస హిట్స్ని అందుకున్నారు. మనసంతా నువ్వేతో బాయ్ నెక్స్ట్ డోర్ అని అనిపించుకున్నాడు. ఉదయ్ కిరణ్ వంటి కొడుకు, ఉదయ్ కిరణ్ వంటి సోదరుడు, ఉదయ్ కిరణ్ వంటి ప్రియుడు ఉండాలని అందరూ అనుకునేలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటులు బాగా నటించారు. ఈ సినిమా ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కూడా స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా తూనీగా పాట అయితే ఇప్పటికీ చార్ట్ బాస్టర్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ మూవీలో చిన్నప్పటి రీమా సేన్ పాత్రలో నటించిన చిన్నారి మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ చైల్డ్ ఆర్టిస్టులు కూడా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వెలుగులోకి వస్తున్నారు. అలానే తూనీగా పాటలో నటించిన సుహాని కలిత కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈమె జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణంలో బాలనటిగా కెరియర్ని స్టార్ట్ చేసింది. అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా నటించి అలరించింది. గణేష్, ప్రేమంటే ఇదేరా, నా హృదయంలో నిద్రించే చలి ఇలా చాలా సినిమాల్లో బాలనటిగా మెరిసింది. గుర్తింపునిచ్చిన సినిమా మనసంతా నువ్వే. అందులో చిన్నారి అనుగా నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ, బెంగాలీ మూవీస్లో కూడా బాలనటిగా చేసింది. తర్వాత గట్టిగా ఎంట్రీ ఇచ్చి స్నేహగీతం వంటి అడపదడప సినిమాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ రాలేదు. 2012 నుండి ఇండస్ట్రీకి దూరమైపోయింది. 2022లో విబోర్ హసిజాని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. బాలరామాయణం చిత్రంతో సుహాని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్గా నటించినప్పటికీ ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. చివరిసారిగా 2010లో స్నేహగీతం అనే చిత్రంలో సుహానా నటించింది. 31 ఏళ్ల సుహాని పలు చిత్రాలతో పాటు మోడలింగ్ రంగంలో కూడా రాణించింది. మ్యూజిషియన్, మోటివేషనల్ స్పీకర్ విబర్ హసిజాతో ఆమె పెళ్లిపేట లెక్కగా అందుకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఈ జంటను చూసి చాలామంది ముచ్చటగా ఉన్నారని కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ అమ్మడు మళ్ళీ సినిమాల్లోకి వస్తుందో లేదో తెలియదు, కానీ ఆమె ఫోటోలని సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చి ప్రేక్షకులని అలరించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ భామ సినిమాలతో అంతగా అలరించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అలరిస్తూనే ఉంది. ఇక సుహాని కలిత ఫొటోస్ మాత్రం
నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఫొటోస్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.